ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెప్పలపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి దివ్య విహారం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవం. తిరుపతిలోని ఎస్వి బాలమందిరాన్ని సందర్శించిన టీటీడీ జేఈఓ. డైలీ మెనూ, విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించిన డాక్టర్ ఏ శరత్. శ్రీకాళహస్తిలో వైభవంగా భీష్మ ఏకాదశి ఉత్సవం. విజ్ఞానగిరి కుమారస్వామి సన్నిధిలో ఆది దంపతులకు పూజలు. వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. హైదరాబాద్ కూకట్పల్లిలో భక్తుల ఆధ్యాత్మిక ఉల్లాసం. మాఘమాసం ఏకాదశి పర్వదినాన సాయం సంధ్యవేళలో ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు జలవిహారంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి బాజా భజంతీల నడుమ ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, సంప్రదాయ పుష్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, భక్తుల దైవనామ స్మరణలు, మేళ తాళాల నడుమ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర బాలమందిరాన్ని గురువారం సాయంత్రం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తిరుపతిలోని బాలమందిరం వంటశాలకు చేరుకుని అక్కడ పరిశుభ్రతను పరిశీలించి తగు సూచనలు చేశారు. అలాగే డైనింగ్ హాల్ నిర్వహణ తీరుతెన్నులను బాలమందిరం ఏఈఓ బి అమ్ములను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్లో నూతన ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాలమందిరంలో ఉన్న మొత్తం 243 మంది విద్యార్థులకు సమయానికి తగినట్టుగా ఎలాంటి మెనూను అమలు చేస్తున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు ఇచ్చే వారపు మెనూను డిస్ప్లే బోర్డు ద్వారా తెలియజేస్తూ వారికి సకాలంలో భోజనం, అల్పాహారం, స్నాక్స్ను అందించాలని సూచించారు. ఇక విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడున్న విద్యార్థులతో ముచ్చటిస్తూ
బాలమందిరంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చిన్నారులు శ్రద్ధగా చదువుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. చిన్నారుల వైద్య సౌకర్యాలపై కూడా జేఈఓ వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రీడింగ్ రూమ్ను పరిశీలించి అందుకు తగినట్టుగా ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ బాలమందిరంలో వసతులన్నీ సక్రమంగా ఉన్నాయని, బాలమందిరం అభివృద్ధి కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ని మనం సందర్శన చేయటం జరిగింది. ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. బట్ అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. అంటే మంచిగా చేస్తున్నారు, బట్ వర్కర్స్ కొంచెం సఫిషియెంట్గా లేరు. శానిటరీ వర్కర్స్ లేరు, కుకింగ్ వర్కర్స్ లేరు. వాటిని మనం వెంటనే అపాయింట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. బట్ అదర్వైజ్ ఉన్న వర్కర్స్ తోటి ఏఈఓ గారు వాళ్ళ సిబ్బంది చాలా బాగా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మరి కొత్త బిల్డింగ్ కూడా మరి స్వామివారి కృపతోటి వీళ్ళకి కొత్త బిల్డింగ్ కూడా ఈ మధ్యనే 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా చాలా చక్కగా ఉంది. సో పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా నాణ్యమైన విద్య అందించడానికి, అదేవిధంగా నాణ్యమైన భోజనం టైమ్లీ సకాలంలో అందించడానికి కూడా ఒక మెనూ ఏర్పాటు చేయమని చెప్పాం. వాళ్ళ మెనూ మామూలుగా ఎక్కడ డిస్ప్లే చేయలేదు. ఆ మెనూ ఏ టైంలో ఎప్పటి సమయంతో సహా అల్పాహారం కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ, స్నాక్స్ స్కూల్ అవర్స్ తర్వాత కానీ, తర్వాత సాయంత్రం భోజనం కానీ ఏ టైంలో ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు, ఏ వారంలో ఏమి ఇస్తారు అనేది కూడా డిస్ప్లే చేసి ప్రాపర్గా చేయమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఖచ్చితంగా నాణ్యమైన భోజనం ఇస్తేనే పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా మరి మంచి మెనూ ఉంది. బట్ దానికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామివార్లకు ప్రత్యేకంగా పట్టు పీతాంబరాలను ధరింపజేసి పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో అలంకరించారు. ఆపై అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం వేద పారాయణం జరిగింది. జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో నిత్యం వేద పారాయణం జరుగుతుంది. ఈ క్రమంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం తోళప్పాచార్యుల వంశీయులైన ముకుంద తాతాచార్యుల నేతృత్వంలో టీటీడీ వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఆపై శాతుమల జరిగింది. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారు, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని బంగారు రత్నాభరణాలు, వర్ణమయ సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు వాహనాలపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని విజ్ఞానగిరి కొండకు చేరుకున్నారు. అక్కడ శ్రీ కుమారస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा। नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा। అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి విశేష ఆరాధనలు జరిగాయి. మాఘమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి అభిషేకం పూర్తి చేసి గంధం, పసుపు, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారికి కర్పూర, కుంభ, నక్షత్ర హారతులు సమర్పించారు. హైదరాబాద్ మహానగరం కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులేనుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవం జంటనగర వాసులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని, అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి సుదర్శన చక్ర తాళ్వార్కు అర్చకులు
ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిపారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ఆపై చక్రస్నాన మహోత్సవం నిర్వహించి భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ గావించారు. భక్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ వైభవ వీక్షణ కోసం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో శ్రీనివాసుని సన్నిధి మార్మురోగింది. భక్తుల సమక్షంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత కలశ పూజలను వేడుకగా నిర్వహించారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుంతి మాధవస్వామి క్షేత్రంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంతి మాధవ స్వామివారి కళ్యాణ క్రతువు కమనీయంగా జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో శ్రీ వీరమ్మ తల్లి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సంప్రదాయానుసారం ఉయ్యూరు పోలీసులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అందంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన రథం మెట్టింటి నుండి ప్రధాన ఆలయానికి ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు గండదీప హారతులను చేతబట్టి ఊరేగింపు ఉత్సవంలో అమ్మవారి వెంట సాగారు. దీంతో ఉయ్యూరు గండదీప కాంతుల్లో దేదీప్యమానంగా మెరిసింది. మేళతాళాలు, కొమ్ము డప్పు వాయిద్యాలతో గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. విశాఖ గాజువాక లంక మైదానంలో కొలువైన శ్రీ రాజమాతేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తొలుత శ్రీ రాజమాతేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. మూలమంత్రం ఆధారంగా రాజశ్యామల అమ్మవారి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారి సేవలో తరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారు పుష్పశోభితంగా అనుగ్రహించారు. మాఘమాసం భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారికి షోడశోపచారాధనలు నిర్వహించారు. తరువాత వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. విశాలమైన ఆలయ ఆవరణలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత అర్చకుల సూచనలతో మహిళలు సహస్రనామాలను పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం చిగుళ్లపల్లి గ్రౌండ్లో లోక కళ్యాణార్థం అతిరుద్ర మహాయజ్ఞం శాస్త్రోక్తంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత అర్చకులు మహాగణపతి, శతచండి, రాజశ్యామల, మహాసుదర్శన చతుర్వేద పారాయణాదులను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై అతిరుద్ర మహాయజ్ఞం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో అభిషేకాలు కన్నుల పండుగ నిర్వహించారు. మాఘమాసం బుధవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో గణనాథునికి ప్రత్యేక ఆరాధనలు జరిపి నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. తరువాత గణనాథుని ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా పులివెందులలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని పులివెందుల పురవీధుల్లో స్వామివారికి వాహన సేవల ఊరేగింపు భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఆపై సర్వభూపాల వాహన సేవలో దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు భక్తిగా సేవించుకుని తరించారు.
కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ అయ్యప్ప సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం మాఘమాస పూజలతో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. మాఘమాసం సందర్భంగా ముందుగా శ్రీ లక్ష్మీ గణపతికి పరివార దేవతామూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో సంకల్పపూర్వకంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద